ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగా నా ప్రభువు మాట మాత్రమే సెలవిచ్చి నీ శరీరంలో దాగి ఉన్న బలహీనతను స్వస్థపరచబోతున్నాడు. 3, బ్రతుకు దరివే లేదు, అడుక్కోవడం తప్ప. ఆర్థికంగా చితికిపోయినవాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఆర్థికంగా చితికిపోయి ఉంటావు, బ్రతుకు తెరువు లేక, ఉద్యోగం లేక, వ్యాపారం నడవక, అప్పులు పాలైపోయి ఆత్మహత్యే నీకు మార్గంగా కనిపిస్తున్నట్లయితే వినో, అన్ని రోజులు వంటి రోజు ఈరోజు కాదు. ఎందుకని? ఈరోజు దేవుడు నిన్ను దర్శించే రోజు. ఈరోజు దేవుడు నీ కన్నీటిని కొట్టివేసే రోజు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని తన సొంతం చేసుకునే రోజు. చేయాల్సిందల్లా ఒకటే, ఆ గుడ్డివాడి వలె దావీదు కుమారుడా నన్ను కరుణించు. నా పరిస్థితి బాలేదు, నా కుటుంబ పరిస్థితి బాలేదు, నా ఆర్థిక పరిస్థితి బాలేదు, నా ఆత్మీయ పరిస్థితి బాలేదు, నా మానసిక పరిస్థితి బాలేదు. దావీదు కుమారుడా యేసూ నన్ను కరుణించు. ఎవరైతే ప్రార్థన చేయబోతున్నారో వారిని నా ప్రభు కనికరించబోతున్నాడు, వారిని నా ప్రభు దర్శించబోతున్నాడు. వారి పాత రోత జీవితాన్ని తొలగించి ఒక నూతన వ్యక్తిగా వారిని మార్చబోతున్నాడు. నమ్మిన వారు